హాయ్ ఎవ్రీబడి. దిస్ ఈస్ హర్ష ఫ్రమ్ హార్ష్క్లౌన్. సో యూట్యూబర్స్ మీద జరిగే అన్యాయం అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తుంది అండ్ దిస్ టైమ్ ఇట్స్ వెరీ బిగ్. నా మీద జరిగింది అండ్ ఎవరికి తెలియదు నేను ఎంత ట్రామాకు గురయ్యానో, ఎందుకు ఆపేసాను, అసలు ఎందుకు చేయట్లేదని ఎవరికి తెలియదు. దాన్ని సైడ్ చేసేస్తే అండ్ రీసెంట్గా ఒక స్కామ్ అనేది జరుగుతుంది. స్కామ్ ఇన్ ద సెన్స్ నిలువు దోపిడీ అంటారు దాన్ని. ఎలా అంటే మెహక్ మంగల్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట. ఈజ్ వెరీ బిగ్ యూట్యూబర్, 1.6 మిలియన్ సంథింగ్, పెద్ద పెద్ద యూట్యూబరే. ఆయనకి ఏమైందంటే మంచి డాక్యుమెంటరీస్ చేస్తాడనమాట. సో దాని అకార్డింగ్ యూట్యూబర్స్ అనేవాళ్ళు 30-40 మినిట్స్ యూట్యూబ్ చేసేవాళ్ళు ఫేస్ క్యామ్ చేసినా ఎలాంటివి చేసినా ఎంతో కొంత క్లిప్స్ అంటే మెటీరియల్ అనేది ఎక్కడో దగ్గర నుంచి తీసుకొని రావాలి, దాన్నే చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గర జరిగితే అక్కడికి వెళ్ళొచ్చి ఆ ఫుటేజ్ని తీసుకొని ఆ టైం కొంటారు. కాబట్టి ఏదో ఒక ర్యాండమ్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు పెట్టుకుంటారు, యాడ్ చేసుకుంటారు. ఇట్ షోస్ ఎఫెక్టివ్నెస్ అండ్ అది ఒక ఎవిడెన్స్ లాగా వర్క్ చేస్తుందని చెప్పి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. సో ఆయన దాంట్లో భాగంగా పెహల్గామ్ అటాక్కి అండ్ ఇంకొక ఏదో మన సంథింగ్ జరిగినప్పుడు ఆయన వాడాడనమాట ఆ ఫుటేజ్ అనేది. ఒక 8-9 సెకండ్స్ ఫుటేజ్ ఒక ఎస్టీమ్డ్ మీడియా ఛానల్ దగ్గర నుంచి తీసుకొని వాడాడు. సో ఆ 9 సెకండ్స్ ఫుటేజ్ వాడినందుకు 2-3 స్ట్రైక్లు వేసేసి ఛానల్కి వాళ్ళు 48 lakhs డిమాండ్ చేశారు, ఇంక్లూడింగ్ జిఎస్టీ ప్లస్ జిఎస్టీ. 46 lakhs ప్లస్ జిఎస్టీ. వాళ్ళంట ఆ 2 సెకండ్స్ క్లిప్ వాడినందుకు 9 సెకండ్స్ క్లిప్ వాడినందుకు 46 lakhs వేసి మీకు 2 years సబ్స్క్రిప్షన్ ఇస్తాము, 46 lakhs కట్టేయండి అండ్ యు ఆర్ ద ప్రైమ్ మెంబర్ ఫర్ అస్ అని చెప్పారు. అండ్ ఆ బ్రాండే ANI. సో వీళ్ళు మెహక్ మంగల్ని అండ్ ఇంకా చాలామంది యూట్యూబర్స్ని ఇలాగా ఎలాంటి బెదిరిస్తున్నారు. వాళ్ళ ఫుటేజ్ వాడినందుకు ఫస్ట్ స్ట్రైక్లు వేసేస్తారు. స్ట్రైక్లు వేసేసి ఆ స్ట్రైక్లు పోవాలంటే నువ్వు మా సబ్స్క్రిప్షన్ తీసుకో, ఇంత కట్టు ప్లస్ జిఎస్టీ కూడా కట్టు. వీళ్ళు దీంట్లో కూడా జిఎస్టీ ఫాలో అవుతున్నారు. ఏదో మంచోళ్ళు అనుకోకండి, వాళ్ళు చేసేది తప్పు కానీ మనకి తప్పు. బట్ అకార్డింగ్ టు లాస్ వాళ్ళు వెళ్తున్నారు. అంటే దే ఆర్ యూజింగ్ ద లూప్ హోల్స్. యూట్యూబ్ ప్రైవసీ పాలసీస్ అకార్డింగ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఇంత సర్టైన్ అమౌంట్ లిమిటెడ్ టైం క్లిప్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఎంతవరకు తీసుకోవచ్చు అనేది మనకి ఎవరికి తెలీదు. సో దట్ ఈస్ వాట్ బీన్ యూజ్డ్ బై ANI హియర్. మీరు ఎంత తీసుకున్నా, మీరు 1 సెకండ్ తీసుకున్నా 2 సెకండ్స్ తీసుకున్నా మేము తీసిన క్లిప్ వాడారు, మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది, మీరు వాడుకుంటున్నారు కాబట్టి మీరు మాకు పెనాల్టీ పే చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మీకు మేము 8 ఆల్రెడీ కాపీరైట్ క్లెయిమ్స్ వేసాము, వస్తాయి. ఒక్కొక్క దానికి 5 లక్షల లెక్కన 40 లక్షలు కట్టండి ప్లస్ జిఎస్టీ అనేసాడు అనమాట వాళ్ళోడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనోడు గమ్ము కూర్చోలా. మిగతా వాళ్ళలాగా చాలామంది కట్టేశారంట, కానీ మనోడు గమ్ము కూర్చోకుండా డైరెక్ట్ పిఎంఓకి మెయిల్ పెట్టేశాడు, మినిస్టర్లకు మెయిల్ పెట్టేశాడు. యా బ్రో ఈజ్ వెరీ స్ట్రాంగ్, మాలా కాదు, మాకు అంత సీన్ లేదు, సో వీ కాంట్ ఫైట్ విత్ దెమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్స్ లైక్ ఏం చెప్పలేం. సో ANIకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ విషయంలో. పాయింట్ ఏంటంటే తను ఎవిడెన్స్ చూపించడానికే ఆ క్లిప్స్ వాడాడు. సో ఇలా జరుగుతూ వస్తే మన తెలుగులో కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు, లైక్ ఏజుడ్, విఆర్ రాజా, క్రాంతి వ్లాగర్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక పాయింట్ని లేకపోతే ఒక సిచ్యువేషన్ని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ANI లాంటి చాలా హౌసెస్ తయారు చేసిన క్లిప్స్ కానీ వాళ్ళు షూట్ చేసిన ఫుటేజ్ కానీ వీళ్ళు ఫ్రీగా వాడుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కూడా పడచ్చు అనమాట చాలా స్ట్రైక్స్ అనేవి. అండ్ వాళ్ళకి కూడా జరగచ్చు ఇలాంటిది. యాజ్ ఆఫ్ నౌ ఇది నార్త్లో ఉంది, మేబీ ఇట్ మే కమ్ టు సౌత్ అండ్ మన తెలుగు సైడ్ యూట్యూబర్స్ కూడా దీన్ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరూ అవేర్ అవ్వండి. అండ్ ఒకవేళ ANI క్లిప్స్ ఉంటే ట్రై టు రిమూవ్ ఇట్ ఆఫ్ ఫర్ యువర్ బెటర్మెంట్. వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని గెలికి మీరు అనవసరంగా వాళ్ళకి కొన్ని ల్యాక్స్, వేలల్లో కూడా అడగట్లేదు, డైరెక్ట్ ల్యాక్స్లో అడిగేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే నష్టం జరిగేది ఎప్పటికైనా సోలో క్రియేటర్కే. వాళ్ళు ఒక కార్పొరేట్ మాఫియా క్రియేట్ చేసేస్తున్నారంతా. అండ్ మన గవర్నమెంట్స్ కూడా అంటే కొన్ని పర్టికులర్ మీడియా హౌసెస్కే ఆ స్టాక్ ఫుటేజెస్ కానీ వాళ్ళకి రికార్డ్ చేసే ఛాన్స్ ఇచ్చిందనమాట. సో దాంట్లో ANI ఒకటి. అండ్ బీయింగ్ ANI అనేది కూడా కొన్ని ప్రీమియం వీడియోస్ కానీ అంటే ఏదైనా ఫుటేజెస్ కానీ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలన్నమాట. సో అలా కొనుక్కోకుండా ఫ్రీగా యూజ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ వేసేస్తున్నారు. స్ట్రైక్ వేసారు. అండ్ స్ట్రైక్ వేసిన తర్వాత దీన్ని కొన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఫర్ ఇప్పుడు ఏజుడ్ కానీ నేను కానీ ఒక పెహల్గామ్ అటాక్ మీద వీళ్ళు చేసిన
ఫుటేజ్ని వాడామనుకోండి, ఆ వీడియోకి $1,00,000 వ్యూస్ వస్తే దాని నుంచి $100 వస్తాయి. $100 వచ్చినందుకు $100 వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని కాపీరైట్ క్లెయిమ్ అంటారు. క్లెయిమ్కి స్ట్రైక్కి తేడా ఉంది. క్లెయిమ్ పడితే $1 పడుతుంది, ఆ ఓనర్కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏజ్డ్కి వచ్చే డబ్బులు ఏఎన్ఐకి వెళ్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు, ఒకవేళ వాళ్ళ డబ్బులు వీళ్ళు లూటీ చేస్తున్నారు అనుకుంటే. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే డైరెక్ట్ ఎక్స్టార్షన్. అది ఎలా చెప్పాలి, బందిపోట్లు చేస్తారు కదా అలాగా. ఫస్ట్ నువ్వు నా కాంటెంట్ వాడుకో, నేను నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నట్టు ఫ్రీగా వదిలేస్తారు ఆడబడితే ఆడ. సో వదిలేసినాడు గమ్ముకుంటాడా, వీడు వాడుకుంటాడు. ఏది ఏదో ఎవిడెన్స్ లాగా చూపిద్దామని. అది చూపించాక వాడికి తెలిసిపోద్ది అనమాట, ఆటో డిటెక్ట్ చేసేస్తుంది వాడి యూట్యూబ్ అనేది. ఇలాగా ఒకడు నీ క్లిప్ వాడుకున్నాడు, నువ్వు ఏమన్నా వాడుకుంటావా, క్లెయిమ్ వేస్తావా, స్ట్రైక్ వేస్తావా, నీ ఇష్టం అని అంటాడు. సో వీడు డైరెక్ట్ స్ట్రైక్ వేసేస్తాడు. స్ట్రైక్ వేసేసి వీడియో వెళ్ళిపోయిన తర్వాత వీడికి మెయిల్ పెడతాడు, నీకు ఒకవేళ ఆ స్ట్రైక్లు వెనక్కి పోవాలంటే యూ హ్యావ్ టు పే అస్ 45 lakhs ప్లస్ జిఎస్టీ. పవిత్ర శుద్ధపోసలు జిఎస్టీ కూడా అడుగుతున్నారనమాట. సో దీన్ని మనం ఉపేక్షించకూడదు. మీకు తెలిస్తే ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసుకోండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు లీడ్ దిస్ మిషన్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ అవేర్నెస్. సో ద బాయ్ నెక్స్ట్ డోర్, మీ పక్కింటోడు ఎదురింటోడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, మీకు చెప్తున్నాడు అనుకోండి, మీకు ఒక అవేర్నెస్ ఇస్తున్నాడు అనుకోండి. ఐఎమ్ నాట్ ఏ ట్యూటర్, నాట్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని కాదు, ట్యూటర్ని కాదు. నేను జస్ట్ మీకు చెప్తున్నా, అరే ఇలా జరుగుతుందిరా అని. అండ్ డిసైడ్ హూస్ కరెక్ట్. యూట్యూబర్స్ ఏదో ఫ్రీగా తీసుకొని చేయడం కరెక్టా, ఒకవేళ వాడు చేసిన దాన్ని ఇంకోటి వచ్చేసి నువ్వు నాది వాడేసావు, నాకు డబ్బులు మూసుకొని లేకపోతే నీ ఛానల్ లేపేస్తా అని అంటాం కరెక్టా? మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు వీడియో వస్తే తెలిసిందేగా, మీరు ఇంతవరకు చూసారంటే నా ఛానల్ని మీరు చాలా ఆదరిస్తున్నారని అర్థం అనమాట. సో వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని కామెంట్ చేసుకోండి, ఓకేనా?